సింధు అక్కో సింధు అక్కో చెప్పు సింధు చూడవలి అక్కో పని అంటుంది అత్తయ్య. శ్రీలేఖ గారు ఉన్నారా? మేరీ ఉన్నావా? మీరిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు? రిక్వెస్టింగ్ చేసి మరి తీసుకొచ్చి రాజేశ్వరి ఉన్నావా? తను లైవ్ పెడతాను రాజేశ్వరి ఒక 5 నిమిషాలు. బంగారు బిడ్డలు, వెచ్చని దుస్తులు. ఓకే బాయ్ అన్నయ్య అంటుంది రాజేశ్వరి గారు. వస్తాను నేను లైవ్ లైవ్ పెట్టు. తీసుకోండి వాడు ఇచ్చేటట్లేదు. ఆవిడ వేరే కాడ మరి ఇప్పుడు వేరే కాడికి పోతాం తీయాలంటే సరే అన్నది. చెప్పు క్వశ్చన్ ఆన్సర్ తెలిసిందే నీకు బాగా. బంగారు బిడ్డలు, వెచ్చని దుస్తులు, గుర్రపు వెంట్రుకలు. మొక్కజొన్న. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్. బాగానే ఉన్నావు మానస నువ్వు. గంట అయిపోయిందా? చెప్తారేమో అని అప్పటి నుంచి ఆగిన నేను లోపల. అందునా ఆలోచిస్తా ఉంటా. ఎవరు చెప్తలే అందుకని చెప్పిన. ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య దూలం గోడ. నోస్. మొక్క. ఇంటికి మధ్య ముక్కు. కరెక్ట్ ఆన్సర్. అతే శబాష్. నీ తెలుసా మా ఫస్ట్ అత్తయ్యనే యాడ్ అయింది. అత్తయ్య ఫస్ట్ యాడ్ అయింది, మళ్ళా లెఫ్ట్ అయ్యి మళ్ళా మీరు అయ్యారు. అవును యాడ్ అవుతుందేమో అని లింక్ పెట్టిన, క్లిక్ చేసింది, యాడ్ అయింది. ఎక్కడ యాడ్ అవుతారు ఎవరు కదా. ఆన్సర్ ముక్కు అని కిందనే పెట్టిండు. అవునా? అయ్యో చూడలేదేమో, నేను స్క్రీన్ షాట్ చేసేసాను. గట్లుంటది మళ్ళా తెలివి. చూడలేదా? స్క్రీన్ షాట్లు చేస్తాను కదా అప్పుడు ఓపెన్ చేస్తుంటా. ఆన్సర్ ముక్కు అని కిందనే పెట్టిండు. ఆంధ్రలో వెరైటీ అది. మీరు తెలంగాణ వాళ్ళు చెప్పలేరని మేమే పెట్టాం అది. కవర్ చేసుకోకూరు కానీ తీరు. కాదు మీరు కనిపించారు అత్తయ్య, కాకపోతే అప్పటికి నేను లైవ్ ఆన్ చేయలే. మీరు కనిపించారు నాకు. మావయ్య వచ్చినాక మావయ్యతో 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత లైవ్ ఆన్ చేసిన. ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు. జవాబు ఉంది. ఉల్లిగడ్డ. ఎర్రగడ్డ మీ భాషలో ఎర్రగడ్డ. ఆనియన్ అని పెట్టింది. అత్తయ్య ఆనియన్ అని పెట్టింది.